బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ రాజీనామా చేస్తారంటూ బ్రిటిష్ మీడియాలోను వెస్ట్రన్ మీడియాలోను భారీగా స్పెక్యులేషన్ జరుగుతోంది. కారణం ఏంటంటే ఆయన అపాయింట్ చేసిన అమెరికన్ మాజీ రాయబారి పీటర్ మెండల్సన్ ఎప్స్టీన్తో ఉన్న సంబంధాలు వెలుగులోకి వచ్చాక ఆయన పాలన పైన, ఆయన నాయకత్వం పైన లేబర్ పార్టీలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వాస్తవంగా ఆయన నిర్ణయాలపైన లేబర్ పార్టీలో చాలామంది ఎంపీలు వ్యతిరేకించడం చాలా కాలంగా ఉంది. దీంతో లీడర్షిప్ చేంజ్ అనేది జరుగుతుందా అనే స్పెక్యులేషన్ మొదలవుతుంది. అయితే లేబర్ పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారము వారికి హౌస్లో ఉండే సభ్యుల్లో 20% మెంబర్స్ నాయకత్వం పైన అవిశ్వాసాన్ని ప్రకటించితే తప్ప లీడర్షిప్ చేంజ్ కాదు. అంటే ప్రజెంట్ లేబర్ పార్టీకి ప్రజెంట్ ఉన్న స్ట్రెంత్తో లెక్కేస్తే 81 ఎంపీస్ మాకు కీర్ స్టార్మర్ అవసరం లేదు, ఈయనను మార్చాలి అనేటువంటి డిమాండ్ ముందుకు తీసుకొస్తే సాధ్యమవుతుంది. కానీ బ్రిటిష్ పొలిటికల్ అబ్జర్వర్ చెప్పేది కీర్ స్టార్మర్ ఈజ్ ఆన్ ద వే టు గో అని. అయితే పార్లమెంటరీ పాలిటిక్స్లో రకరకాల పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి, ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, రకరకాల మ్యాకినేషన్స్ ఉంటాయి. అది ఇండియా అయినా బ్రిటన్ అయినా డెమోక్రసీస్లో ఎక్కడైనా జరగవచ్చు. అందువల్ల మనం వి కాంట్ డెఫినెట్లీ సే. కానీ మీకు గుర్తునే ఉంటుంది, కన్జర్వేటివ్ పార్టీ పాలిస్తున్న సమయంలో వరుసగా ప్రధానమంత్రులు మారారు. అంటే ఒక ప్రధానమంత్రి పైన ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైతే పార్టీలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దాని పర్యవసనంగా ఆ ప్రైమ్ మినిస్టర్ను మారుస్తుంటారు. ఎందుకంటే ఆ పార్టీ నిలబడాలి అంటే రాజకీయాల్లో చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అంటే రీసెట్. అంటే మళ్ళీ మన ఆ కొత్త లీడర్ని ఎన్నుకుంటే కొత్తగా స్టార్ట్ అవుతుంది. అంటే ఆ వ్యతిరేకత నుంచి బయటపడటానికి. అలా కన్జర్వేటివ్ పార్టీ చాలాసార్లు లాస్ట్ టైం పవర్లో ఉన్నప్పుడైతే అనేక సార్లు ప్రైమ్ మినిస్టర్స్ మార్చింది. సో అలాగే ఇప్పుడు లేబర్ పార్టీ కూడా ఈ కీర్ స్టార్మర్ చుట్టూ వస్తున్నటువంటి కాంట్రవర్సీస్ నుంచి పార్టీని ఇన్సులేట్ చేయాలంటే నాయకత్వాన్ని మార్చేస్తే అయిపోతుంది అనే ఆలోచన లేబర్ పార్లమెంట్ సభ్యుల్లో మీకు వ్యక్తమవుతుంది. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్లు 20% ఆఫ్ ఎంపీస్ ఈ ప్రస్తుత లీడర్షిప్ పైన నో కాన్ఫిడెన్స్ను వ్యక్తం చేయాలి. ఇదే కన్జర్వేటివ్ పార్టీలో అయితే 15% ఎంపీస్ వ్యక్తం చేస్తే సరిపోతారు. అంటే వాళ్ళ పార్టీ ఎంపీలో 15%. మీకు లేబర్ పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం 20% ఎంపీస్ తమ కాన్ఫిడెన్స్ ఈ లీడర్షిప్లో లేదు అని వ్యక్తం చేయాల్సి ఉంటుంది. సో లేబర్ పార్టీ లాస్ట్ టైం భారీ విజయం సాధించాక కీర్ స్టార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు ఆ పార్టీ తన ఇమేజ్ను రీసెట్ చేసుకునే క్రమంలో భాగంగా కూడా కొత్త లీడర్ వైపుగా చూస్తున్నారు. సో వీ రియలీ డు నాట్ నో వాట్ విల్ ద ఫైనల్ రిజల్ట్. కీర్ స్టార్మర్ నిలదొక్కుకోగలడా లేదా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అని. అయితే ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ టర్న్ ఏంటంటే, ఒకవేళ కీర్ స్టార్మర్ కనుక రిజైన్ చేస్తే కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని చర్చ నడుస్తుంది. ఇందులో ఆసక్తికరంగా షబానా మెహమూద్ పేరు వినబడుతుంది. షబానా మెహమూద్. సో ఈ పేరు ప్రత్యేకత ఏంటంటే, షీ ఈజ్ ద హోమ్ మినిస్టర్. ఇప్పుడు స్టార్మర్ క్యాబినెట్లో హోమ్ మినిస్టరు, ఫస్ట్ ముస్లిం ఉమెన్ టు బికమ్ ద బ్రిటిష్ హోమ్ మినిస్టర్. ముస్లిం ఉమెన్ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వెస్ట్రన్ డెమోక్రసీస్ అంతటా కూడా ఈ యాంటీ ముస్లిం ట్రెండ్ పెరుగుతోంది. అంటే ఇస్లామోఫోబియా అంటారు. మీకు యుఎస్లో ట్రంప్ చాలా పెద్ద ఎత్తున ఈ ఇస్లామోఫోబియాకు నాయకత్వం వహిస్తున్నాడు. అండ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాన్సెప్ట్లో కూడా యాంటీ ఇమిగ్రెంటే కాదు, యాంటీ ముస్లిం డైమెన్షన్ కూడా ఉంది. లాస్ట్ టైం ఆయన మొదటిసారి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు కూడా అనేక ముస్లిం దేశాల నుంచి వచ్చే వారిపైన అనేక రకాల ఆంక్షలు కూడా పెట్టారు. తాజాగా టెక్సాస్కు చెందిన ఒక ఎంపీ డలాస్ను చూస్తే భయమేస్తోంది, నిన్నటిదాకా మా చుట్టూ ఉండి మేము చుట్టూ పెరిగిన మేము ప్రేమించిన ప్రాంతాలన్నీ మాకు తెలియకుండానే పాకిస్తాన్ లాగా కనిపిస్తున్నాయి, ఇదంతా ముస్లిం లొకాలిటీస్గా మారుతోంది అంటూ డలాస్ను పాకిస్తాన్ లాగా మారిపోతుందని ఒక తీవ్రమైన కామెంట్ చేశారు. అది పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఇదంతా కూడా వెస్ట్రన్ డెమోక్రసీస్లో ఉండే ఇస్లామోఫోబియాకు ఒక ఇండికేషన్. మన ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా ఉంది, మన దేశంలో కూడా ఉంది. దానికి ఉదాహరణ ఇటీవల జరిగిన పరిణామాలు ఉత్తరాఖండ్లో. సో ఈ ట్రెండ్ బ్రిటన్లో కూడా ఉంది. బ్రిటన్లో కూడా పెద్ద ఎత్తున, అందులో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వారిపైన
తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అయితే అందులో కొంతమంది క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడిన మాట నిజమే కావచ్చు. కానీ ఆ బేస్ మీద ఎంటైర్ యాంటీ ముస్లిం రెటోరిక్ కూడా బ్రిటన్లో చాలా పవర్ఫుల్గా ఉంది. ఆ మాటకొస్తే యాంటీ ముస్లిమే కాదు, యాంటీ హిందూ రెటోరిక్ కూడా ఈ దేశాల్లో చాలా ఎక్కువ. అంటే అందువల్ల అది కేవలం ముస్లిం వ్యతిరేకమని చెప్పలేము. క్రిస్టియన్ సుప్రమసీలో కోరేటువంటి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మేక్ అమెరికా వైట్ అగైన్ అని, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మేక్ అమెరికా క్రిస్టియన్ అగైన్ అని ఈ మెజారిటేరియన్ టెండెన్సీ ఇప్పుడు ఎలాగైతే మన దేశంలో హిందూ మెజారిటేరియనిజం ప్రామినెంట్గా ముందుకు వస్తుందో, మీకు ఎలాగైతే బంగ్లాదేశ్లో ఇస్లామిస్ట్ టెండెన్సీస్ పెరుగుతున్నాయో, అమెరికాలోను బ్రిటన్లోనూ కూడా ఈ క్రిస్టియన్ మెజారిటేరియనిజం కూడా పెరుగుతోంది. కానీ అలాంటి సమయంలో ఒక ముస్లిం ఉమెన్ పేరు ప్రైమ్ మినిస్టర్ పేరుకు ముందుకు రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ మేరకు ఆ సొసైటీస్ను మనం అప్రిషియేట్ చేయాలి. ఇదే యుఎస్లో ట్రంప్ యాంటీ ముస్లిం సెంటిమెంట్ను రగిలిస్తుంటే జోర్హాన్ మమ్దాని అమెరికాలోని అత్యంత శక్తివంతమైన న్యూయార్క్ నగరానికి మేయర్గా ఎన్నికయ్యాడు. చూడండి మరి ఎంత ఇంట్రెస్టింగ్. ట్రంప్ సమర్థించిన అభ్యర్థిని ఓడించి జోర్హాన్ మమ్దాని ఒక ఓపెన్గా నేను ముస్లిం అని ప్రకటించుకోవడమే చేసిన వ్యక్తిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఖురాన్ మీద ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు చేపట్టాడు అమెరికాలో. అఫ్కోర్స్ రాజకీయ నాయకుడు కనుక వ్యూహాత్మకంగా నాన్ ముస్లిం, అది కూడా బ్లాక్ రాసినటువంటి ఖురాన్ పైన ఆయన ప్రమాణం చేశాడు తెలివిగా, వ్యూహాత్మకంగా. మీకు అలాగే ఇప్పుడు బ్రిటన్లో కూడా షబానా మహమూద్ కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ టర్న్. ఎందుకంటే ఆమె పేరెంట్స్ పాకిస్తాన్, అది వెరీ ఇంట్రెస్టింగ్. మీకు అఫ్కోర్స్ అమెరికాలో కూడా ఫాదర్ ముస్లిం అయినటువంటి బరాక్ హుసేన్ ఒబామా ఆ దేశ అధ్యక్షుడు కూడా కాగలిగాడు. బట్ ఆయన ఈజ్ ఎ క్రిస్టియన్ బై ఫెయిత్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో మీకు అమెరికాలో బ్రిటన్లో ఈ మిక్స్డ్ ట్రెండ్ కనబడుతుంటుంది. మీకు బ్రిటన్లో కూడా రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అన్ ఓపెన్లీ ప్రాక్టీసింగ్ హిందూ. తన హిందూ క్రెడెన్షియల్స్ని ఎక్కడా కూడా దాచుకోలేదు. శ్రీరామనవమి రోజు రామాయణ మీటింగ్స్కి అటెండ్ అయ్యాడు. ఈవెన్ తన అధికార ప్రధానమంత్రి నివాస గృహంలోకి కూడా ఆయన గృహప్రవేశం గోపూజ చేసి ఆవుతో వెళ్ళాడు లోపలికి. సో తన చేతికి హిందువులు పూజల సందర్భంగా కట్టుకొని వెళ్ళాడు. సో ఈ హెస్ నెవర్ హిడెన్. ఆయన ఒకవైపు క్రిస్టియన్ మెజారిటీ కంట్రీ, అది 99%, ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్ ద ఫిగర్స్, కానీ అత్యధిక మంది క్రిస్టియన్స్. అలాంటి దేశంలో మీకు ఓపెన్గా బహిరంగంగా తన హిందూ ఫేత్ను ప్రకటించుకున్న వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు. కెన్ వి ఇమాజిన్ ఇండియాలో ఒక ప్రైమ్ మినిస్టర్గా ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ అవుతాడా అంటే ఇట్స్ ఎ వెరీ సర్ప్రైజింగ్ థింగ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తున్నాం కదా, జగన్ తప్పులు చేశాడు అనేది ఒక డైమెన్షన్ అయితే, ఆయన క్రిస్టియన్ రిలీజియస్ బిలీఫ్స్ కనుక దానిపైన అటాక్ చేయడం వల్ల ఓట్లు వస్తాయనే ఆలోచన ఆయన ప్రత్యర్థులు క్లియర్గా కనబడుతుంది. ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపడమే కాకుండా ఆయన మత విశ్వాసాల ఆధారంగా చేసుకునే రాజకీయం కూడా మనం చూస్తున్నాం. అలాంటి దేశాలు ఇందుకు భిన్నంగా బ్రిటన్లో అంత పెద్ద ఎత్తున ఒక హిందూ, అది కూడా ఇండియన్ ఆరిజిన్ హిందూకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పార్లమెంట్ కన్జర్వేటివ్ ఎంపీలు, అది కూడా కన్జర్వేటివ్ పార్టీ ఈజ్ నోన్ ఫర్ రైట్ వింగ్, ఈ ఆర్థడాక్స్ పాలసీస్కు అనుకూలంగా ఉండేటువంటి పార్టీ. మీకు అమెరికాలో కూడా తులసి గబార్డ్ ఇది ప్రాక్టీసింగ్ హిందూ. సో ఆమె అమెరికా ప్రెసిడెంట్ పదవికే మీకు డొనాల్డ్ ట్రంప్తో పోటీ పడ్డారు. పోటీ పడి అఫ్కోర్స్ మధ్య విరమించుకున్నారు. ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థకే నాయకత్వం వహిస్తున్నారు. అమెరికన్ సెకండ్ లేడీ ఉషా వ్యాన్స్, మీకు జేడీ వ్యాన్స్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, వెరీ కన్జర్వేటివ్ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఆయన సతీమణి ఈవెన్ టుడే హిందూ. సో ఆయన ఇది జేడీ వ్యాన్స్ చెప్పాడు, నా వైఫ్ స్టిల్ బిలీవ్స్ ఇన్ హిందూ ఫేత్, బట్ నాలాగా ఎన్నడో ఒకరోజు క్రిస్టియన్ అవుతానని ఆశిస్తాను అని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదం కూడా మారాయి. సో ఇలాంటి కాంటెక్స్ట్లో చూసుకున్నప్పుడు షబానా మహమూద్ ఫ్రంట్ రన్నర్గా, ఆల్రెడీ బ్రిటిష్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఫ్రంట్ రన్నర్గా ఉండడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఆమె ఆరిజిన్ పాకిస్తాన్లో పేరెంట్స్ పుట్టారు, తర్వాత చైల్డ్హుడ్ సౌదీ అరేబియాలో గడిపారు, తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవటానికి బ్రిటన్ వచ్చి
ఇప్పుడు ఆ దేశ హోమ్ మినిస్టర్ అయి ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న పరిస్థితి. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే బ్రిటన్ ఒకప్పుడు ఇండియా, పాకిస్తాన్ రెండింటిని కలిపితే ఇండియన్ సబ్ కాంటినెంట్, భారత ఉపఖండం. 1947లో ఇవి 2 దేశాలు అయ్యాయి. ఒకప్పుడు ఇదంతా బ్రిటిష్ ఇండియా. సో మనల్ని బ్రిటన్ పాలిస్తే ఇప్పుడు మన వాళ్ళు, అది ఇండియన్ వాళ్ళు కావచ్చు, నేను మన వాళ్ళు కాంటెక్స్ట్ సౌత్ ఏషియన్స్ అనే కాంటెక్స్లో అంటున్నాను. సో ఏ ప్రాంతాన్ని అయితే బ్రిటిష్ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని చెవి చూసిందో ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఇండియన్ రిషి సినక్, ఒక పాకిస్తానీ నేపథ్యం ఉన్న మరో సౌత్ ఏషియన్ షబానా మెహమూద్ దేశ ప్రధానమంత్రి పోటీ పడడం అంటే ఇట్స్ సర్టన్లీ వెరీ 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 ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్.